హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. సాయంత్రం అయితే స్నాక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే పెసరపప్పునైతే నానబెట్టుకున్నాను. అక్కడ అయితే మక్క బుట్టలు కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అవి మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో మక్కబుట్టలు కొంచెము పెసరపప్పు కొంచెం వేసుకొని తగినన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెము ఓమా అట్లా నలిపి వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ కొంచెం కారం పొడి వేసుకొని ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేనైతే ఎక్కువనే వేసుకున్నాను. అలా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ వడల్లా చేసుకొని ఆయిల్లో వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నేనే తీసుకుంటూ నేనే చేస్తున్నాను. ఇలా అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వడల్ని మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వడలు అయితే చాలా బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైము నేను మక్క బుట్టలు పెసరపప్పు వేసుకొని చేస్తున్నాను. ఈ వీడియో అయితే మా పాప తీసింది వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.